ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ. పల్నాడు జిల్లా అమరావతిలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ మలేరియా దినోత్సవం, వినుకొండలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గ్రామీణ పేదల ఆకలి తీర్చేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గత నెల 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, పూల విక్రేతలు, నీటి సరఫరా ఆపరేటర్ తదితరులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి టోకెన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి, జిల్లా మలేరియా శాఖ అధికారి షేక్ నజీర్ ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేస్తామని అన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల తెరలు వాడడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా మలేరియా అధికారి నజీర్ మాట్లాడుతూ అందరూ దోమల తెరలు వాడడం, డోర్ మాస్టర్లు ఏర్పాటు చేయడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయడం, వేపాకు, పొగలాంటివి వాడి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చునని ఆయన తెలిపారు. వినుకొండలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 1వ తేదీన పట్టణంలోని 5 కోట్లతో నిర్మితమవుతున్న 3311 kV సబ్స్టేషన్ విటంరాజుపల్లి కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద మంజూరైన సోలార్ ప్యానెల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని, 2 కిలోవాట్ల వరకు ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మేర ఉచిత పీఎం సూర్యఘర్ సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం 6 లక్షల కనెక్షన్లు 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతిని గత నెల 27వ తేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జిల్లా అధికారులందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజా వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తర వారసుడు, అమరావతి సంస్థానం ఫౌండర్, ట్రస్టీ శ్రీమంత్ రాజా వాసిరెడ్డి, సుధా స్వరూప్, మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 266వ జయంతిని రాష్ట్ర పండుగ గుర్తింపునకు కృషి చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాజావారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రముఖులు మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన, ధార్మికత, అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు దర్శనికమని కొనియాడారు. మాచర్లలో 25 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. మాచర్లలోని సాగర్ రోడ్డు నందు 4.56 ఎకరాలను విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాన్ని గత నెల 19వ తేదీన పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ బాలురోన్నత పాఠశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 1000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మించినట్లు తెలిపారు. 800 కోట్లతో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు. వరికపూడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వస్తాయన్నారు. అనంతరం పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నాణ్యత హామీ గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎన్క్యూఏఎస్ బృంద సభ్యులు డాక్టర్ రాజంబాల్, డాక్టర్ ఫణిభూషణ్ గత నెల 27, 28 తేదీల్లో ఆరోగ్య కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ప్రసూతి సేవలు, ల్యాబ్ పనితీరు, స్టాఫ్ నర్స్ సేవలు, పరిపాలన విధానాన్ని పరిశీలించారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్సి పనిచేస్తున్నట్లు గుర్తించి 3 ఏళ్ల కాలానికి ఎన్క్యూఏఎస్ ధృవపత్రం మంజూరు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను.